హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడ తర్మ. ఈరోజు మనం సొగస్చూడ తర్మలో కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? ఈ రోజు మనం ఆల్ వెరైటీస్ చూద్దాం. ఆల్ వెరైటీస్. ఓకే, ఫస్ట్ మనం బ్రైడల్ చూస్తున్నాము. పట్టు ఓకే. పట్టు మనకు వచ్చేసి గోల్డ్ అండ్ ఎల్లో మిక్స్ ఉన్న షేడ్ అన్నమాట. చాలా మంది ఈ కలర్ గోల్డ్ కలర్ కావాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే ఈ టైప్ శారీ అనేది గోల్డ్ కిందకి వస్తుంది మనకి. ఓకే. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు అనేది ఏంటంటే మనకి సేమ్ శారీ బేస్ కలరే తీసుకున్నారు. దానికి మిడిల్ లో మనకి ఏంటంటే డైమండ్ డిజైన్ లాగా ఒక ఫ్లవర్ షేప్ వచ్చేటట్లు గోల్డ్ కలర్ జరీ, ఆ చిన్న డాట్ లాగా మనకి పింక్ కలర్ తీసుకున్నారు. టూ సైడ్స్ మనకి కడీ బోర్డర్ పైన మనకి పికాక్ ని మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. ట్రెడిషనల్ గా మనకు ఒక టెంపుల్ డిజైన్ ఉంటుంది, టూ సైడ్స్ బోర్డర్ ఉంటుంది మనకి. అది శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి ఇక్కడ షేడ్ అంటే పింక్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి క్రాస్ లైన్స్ ఇచ్చారు. పింక్ మీద గోల్డ్ కలర్ తో ఒక లీఫ్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది మనకి షోల్డర్ పార్ట్ మీద ఇచ్చారు. మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఉంటుంది శారీ. క్రాస్ జెరీ లైన్స్ ఇచ్చారు మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చేటట్లు. ఇక్కడ ఎలిఫెంట్స్ డిజైన్ మనకి, అలాగే పికాక్ డిజైన్ అనేది ఆల్టర్నేటివ్ గా మనకి క్రాస్ లైన్స్ ల మధ్యలో మనకి డిజైన్ చేశారనమాట. శారీ అంతా కూడా మనకి డిజైన్ ఉంటుంది. ఈ శారీకి మెయిన్ మనకి కింద స్కర్ట్ బోర్డర్ మనకి చాలా డిజైనర్ గా పైతానీ బోర్డర్ లుక్ ఉండేటట్లు డిజైన్ చేశారు. అంటే పైన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా మనకి కొంచెం గ్రీన్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి టిష్యూ తీసుకున్నారు. దాని పైన క్రీపర్ అంతా కూడా పింక్ కలర్, పికాక్స్ ని ఫ్లవర్స్ ని గోల్డ్ కలర్ తో డిజైన్ చేశారనమాట. పైన మనకు వచ్చేసి యారో మార్క్ డిజైన్ లాగా ఒక పింక్ అండ్ గోల్డ్ తో డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి టోటల్ గా ఇలా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. బోర్డర్స్ అన్ని కూడా ఇప్పుడు పెద్ద బోర్డర్స్ ఇష్టపడుతున్నారు అనమాట. మనకి బ్రైడల్ లో అట్లా కావాలంటే పెద్ద బోర్డర్స్ ఇష్టపడుతున్నారు. బ్లౌజ్ చూసినట్లయితే మనకి సేమ్ శారీ బేస్ కలర్ డ్రాప్ డిజైన్, పింక్ కలర్ అవుట్ లైన్, బోర్డర్ అనేది శారీలో బోర్డరే మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. సెకండ్ సైడ్ మనకి అది మిస్ చేశారు, పికాక్ అనేది జిగ్జాగ్ అనేది కంటిన్యూ చేసి ఒక బోర్డర్ ఇచ్చారు. ఓకే, మొత్తం శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 19,350 పడుతుంది. 19,350 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి కంచిలో లైట్ వెయిట్ అనమాట. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మనకి ఫ్యాబ్రిక్ డిజైన్ కానీ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. మనకి పళ్ళు పాట వచ్చేసి ఏంటంటే మనకి టోటల్ గా పింక్ కలర్ కాంట్రాస్ట్ రుద్రాక్ష డిజైన్ అనేది మనకి మిడిల్ పార్ట్ లో తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి పికాక్ బోర్డర్, మళ్ళీ మనకి ఫ్లవర్, మ్యాంగో, రుద్రాక్ష బోర్డర్స్ లాగా మనకి డిజైన్ చేశారు పళ్ళు పాటలో. శారీ అంతా కూడా మనకి డార్క్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది. పైన బోర్డర్ కూడా మన కంచి బోర్డర్ లో ఏదైతే జరీ బోర్డర్ డిజైనర్ బోర్డర్ వస్తుందో ఆ బోర్డర్ ని ఇచ్చారు. అంటే ఇదే డిజైన్ మనం పళ్ళులో చూసామన్నమాట. ఆ బోర్డర్ ని షోల్డర్ పార్ట్ ఇచ్చారు మనకి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బ్లూ కలర్, ఇక్కడ చెక్స్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేశారు. సిల్వర్ లైన్స్ లాగా మనకి బాక్సెస్ లో సన్న చెక్స్ ఇచ్చేసి ఎలిఫెంట్స్ ని మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ చేశారు బాక్సెస్ లో. శారీ అంతా కూడా మనకి దగ్గరగా డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ శారీకి కింద సైడ్ బోర్డర్ చూద్దాము. మనం పైన చూసిన బోర్డర్ ని లెంతీగా మనకి అంటే ఈ బోర్డర్ కంటిన్యూ చేసి ఎక్స్ట్రాగా గోల్డ్ కలర్ ప్లెయిన్ మ్యాంగో బోర్డర్ లాగా మనకి ఎక్స్ట్రా ఇచ్చారు. ఇది కొంచెం కింద సైడ్ బోర్డర్ అనేది కొంచెం లెంత్ ఉంటుంది పై బోర్డర్ కంటే కూడా. శారీ అంతా కూడా టోటల్ గా మనకి ఇలా డిజైన్ చేశారు. దీనికి బ్లౌజ్ పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్. సెల్ఫ్ చెక్స్ అనేవి శారీలో ఏదైతే మనం చెక్స్ చూసామో అదే డిజైన్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ కి. టూ సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్. శారీలో 2 వేరియేషన్స్ ఎలా అయితే ఇచ్చారో అదే టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారు. సారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 9,750 పడుతుందండి. 9,750 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఆవిష్కార్ పట్టులో మనకి లైట్ వెయిట్ వస్తుంది అనమాట. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాము. మనకి ఇక్కడ తీసుకున్న కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్. ఆరెంజ్ కలర్ కి మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చారు. ఇక్కడ రాయల్ బ్లూ కలర్ 1/2 మీటర్ పళ్ళు తీసుకొని ఒక బిగ్ క్రీపర్ ని మనకి డిజైన్ చేశారు. కట్ వర్క్ లుక్ ఉండేటట్లు మనకి బిగ్ లీఫ్ ని ఇక్కడ మ్యాంగోస్ లాగా మనకి జిగ్జాగ్ లాగా ఉండే డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ మనకి బోర్డర్ లాగా ఉంటుంది. మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి లీఫ్ బంచెస్ ఇచ్చారనమాట. అది మనకి పళ్ళు పార్ట్ ఇచ్చారు.
శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి బ్లూ అండ్ ఆరెంజ్ డబల్ షేడ్ బోర్డర్ ఒకటి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. ఇది షోల్డర్ పార్ట్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మనకి ఆరెంజ్ మీద పళ్ళులో బంచెస్ ఆ లీఫ్ బంచెస్ ఉంటాయి కదా, సేమ్ అవే బంచెస్ ని స్మాల్ సైజ్ లో మనకి గోల్డ్ కలర్ లో శారీ అంతా కూడా దగ్గరగా డిజైన్ చేశారు. ఈ శారీకి కింద సైడ్ బోర్డర్ ఇక్కడ కూడా లీఫ్ బంచెస్, ఇక్కడ మనకి కొంచెం మల్టీ కలర్ షేడ్ ఉన్నటువంటి లీఫ్ బంచెస్ తీసుకున్నారు. అంటే గోల్డ్ కలర్ బోర్డర్ అనేది లెంతీగా తీసుకొని, అంటే మనకి ఇక్కడ షేడ్ పింక్ అండ్ ఆరెంజ్, గ్రీన్ అండ్ పీచ్ కలర్, ఇక్కడ పర్పుల్ కలర్ కాంబినేషన్ డబల్ షేడ్ లో మనకి శారీ బోర్డర్ లో అంతా కూడా మనకి బంచెస్ ఉంటాయి అన్నమాట. శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది టోటల్ గా ఫుల్. ఓకే, ఆల్ ఓవర్ లాగా కాకుండా కొంచెం తక్కువ డిజైన్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ సారీస్ ఓన్లీ బుటీస్ లాగా ఇచ్చారు. ప్లస్ మనకి సారీలో ఎలాంటి బోర్డర్స్ అయితే వచ్చాయో సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్, సేమ్ బ్లూ కలర్ కాంబినేషన్ లీఫ్ వర్క్ తో సహా, కింద బోర్డర్ లో మనకి లీఫ్ వర్క్ తో సహా ఇచ్చారు. బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. టోటల్ గా మనకి కాంట్రాస్ట్ సారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 8100 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 8100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి ఇది కంచిలోనే డిఫరెంట్ అండి డిజైనర్ శారీ అనమాట. మనకి బ్రైడల్ వేర్ కి చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాము. పళ్ళు వచ్చేసరికి మనకి ఏంటంటే టిష్యూ లాగా, మనకి అంటే బ్లూ కలర్ ఇక్కడ టిష్యూ లాగా బాక్సెస్ లాగా మనకి డిజైన్ తీసుకున్నారు మిడిల్ పార్ట్ లో. ఈ బోర్డర్ మనకి చాలా నీట్ గా ఎలిఫెంట్స్ ని పికాక్స్ ని ఒక బోర్డర్ లాగా డిజైన్ చేసి టూ సైడ్స్ కూడా మనకి రుద్రాక్ష డిజైన్ ఇచ్చారు బోర్డర్స్ లాగా మనకి పళ్ళులో. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పింక్ కలర్ మనకి డార్క్ పింక్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ బోర్డర్స్ కూడా మనకి షోల్డర్ పార్ట్ వచ్చేసరికి పర్పుల్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ తీసుకున్నారు అనమాట. మనకి ఇక్కడంతా కూడా పికాక్ ఎలిఫెంట్ బోర్డర్ రుద్రాక్ష బోర్డర్స్ ఇచ్చారు. మనకి పళ్ళులో మిడిల్ లో చెక్స్ ఏదైతే బాక్సెస్ జెరీ టిష్యూ ఉంటుందో ఆ బోర్డర్ ని మనకి లీఫ్ బోర్డర్ ని ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి షోల్డర్ పార్ట్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే పింక్ మీద బాక్సెస్ చెక్స్ తీసుకొని దాని లోపలంతా కూడా మనకి ఒక ఫ్లవర్ డిజైన్, టెంపుల్ డిజైన్, ఎలిఫెంట్, డిఫరెంట్ డిజైన్స్, డీర్స్, అంటే మనకి అన్ని డిజైన్స్ కూడా ప్రతి బాక్స్ లోనూ మనకి డిజైన్ చేశారనమాట. అంటే జరీతో డిజైన్ చేయడం వల్ల మనకి చాలా హెవీగా మనకి లుక్ అనేది చాలా గ్రాండ్ గా కనిపిస్తూ ఉంటుంది. కింద బోర్డర్ కూడా మనం చూస్తున్నట్లయితే కాంట్రాస్ట్ గా పైన ఏదైతే కలర్ కాంబినేషన్ సేమ్ బోర్డర్ ఉంటుందో దాన్ని కొంచెం లెంతీగా తీసుకున్నారు. ఎక్స్ట్రా ఈ బోర్డర్ మనకి కింద ఉన్న బోర్డర్ ని ఎక్స్ట్రా మళ్ళీ ఇంకా సెకండ్ లైన్ ఇచ్చారు. డబల్ బోర్డర్ గా మనకి శారీ అంతా కూడా కొంచెం స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. ప్లెయిన్ అంటే పళ్ళు కలర్ కాంబినేషన్. హ్యాండ్స్ కూడా మనకి శారీలో ఉన్న స్మాల్ సైజ్ బిగ్ సైజ్ బోర్డర్స్ ని హ్యాండ్స్ కి డిజైన్ చేశారు అనమాట. సెకండ్ వైపు వచ్చేసి మనకి ఇట్లా ఇచ్చారు, లెంతీ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 9100 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 9100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా 2 షోరూమ్స్, ఒకటి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొక షోరూమ్ కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ 1. నెక్స్ట్ మనకి ఇది కుప్పటం సిల్క్ అండి. కుప్పటం చాలా వస్తున్నాయి అనమాట. నెంబర్ ఆఫ్ డిజైన్స్, ప్రతి డిజైన్ కూడా మనం ఓన్గా డిజైన్ చేయించింది అనమాట. ఇందులో ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళులో కూడా మనకు చూసినట్లయితే వేరియేషన్ అనేది సిల్వర్ కలర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీ బేస్ తీసుకొని మనకి ఇక్కడంతా కూడా ఫ్లయింగ్ బర్డ్స్ ని డిజైన్ చేశారనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ అనేది మనకి ఒక స్మాల్ సైజ్ బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చారు, కుప్పటం బోర్డర్. ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి అరిటాకు పచ్చ కలర్, గ్రీన్ కలర్ ఏదైతే ఉంటుందో ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది. మనకి చాలా రేర్ గా కూడా దొరుకుతూ ఉంటుంది కలర్ అనేది. ఈ కలర్ కి మనకి మొత్తం కూడా గోల్డ్ కలర్ తో బేస్ అంతా కూడా బాక్స్ స్టైల్లో డిజైన్ తీసుకున్నారు. మెయిన్ ఈ శారీకి మనకి కుప్పటంలో అనేది ఏంటంటే మెయిన్ బోర్డర్స్ హైలైట్ ఉంటాయి. మనం ఫస్ట్ బోర్డర్స్ చూస్తున్నాం. బోర్డర్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అంటే పళ్ళు కలర్ కాంబినేషన్ బోర్డర్స్ తీసుకున్నారు. ఇక్కడ మనకి బర్డ్స్ మనకి పళ్ళులో ఓన్లీ బ్లూ కలర్ చూసుకున్నాం. ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ ఒకటి, సిల్వర్ కలర్ ఒకటి, గోల్డ్ కలర్ జరీ ఒకటి, 3 కలర్ కాంబినేషన్ లో మనకి బంచెస్ లాగా ఫ్లయింగ్ బర్డ్స్ ని బోర్డర్ అంతా కూడా డిజైన్ చేశారన్నమాట. టోటల్ శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే డిఫరెంట్ గా ఉంది. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మనకి. ఓకే, బ్లూ కలర్ ప్లెయిన్ బోర్డర్స్ అండ్ పళ్ళు బ్లూ కలర్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ బ్లౌజ్ కూడా బ్లూ కలర్ లో ఇచ్చేసారు. ప్లెయిన్ వస్తుంది. మనం ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. ప్యాటర్న్ కి కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 6240 కి పడుతుంది అనమాట. 6240 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వన్
నెక్స్ట్ ఇది కూడా మనకి కుప్పటంలోనే వెరైటీ అనమాట. ఓకే. ఇందాక చూసిన దాంట్లోనే మనకి డిజైన్ అనేది డిఫరెంట్ చేశారు. ఇక్కడ మనకి పళ్ళు చూస్తున్న ఇక్కడ చూస్తున్న కలర్ కాంబినేషన్ కూడా మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కి బ్లాక్ ఇచ్చారు. పళ్ళు అంతా కూడా షార్ట్ పళ్ళు బ్లాక్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీతో మనకి సర్కిల్స్ డిజైన్ ఇచ్చారు. వన్ సైడ్ మాత్రం మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో లోటస్ ఫ్లవర్స్, లాస్ట్ మనకు ఒక బోర్డర్ లాగా గోల్డ్ కలర్ జరీ ఫ్లవర్ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే షోల్డర్ పార్ట్ బోర్డర్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ బేస్, మిడిల్ లో కడీ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లూ కలర్ ప్లెయిన్ తీసుకున్నారు. ఈ కింద బోర్డర్ అనేది మనకి స్కర్ట్ బోర్డర్ అండి. మెయిన్ నేను చెప్పాను కదా కుప్పటంలో మనకి బోర్డర్స్ అనేది చాలా డిజైనర్ గా ఉంటుందన్నమాట. ప్రతి డిజైన్ కూడా డిఫరెంట్ గా మనకి డిజైనర్ గా చేసాం మనం. ఫస్ట్ ఇక్కడ బోర్డర్ కూడా మనం చూస్తున్నట్లయితే బ్లాక్ తీసుకున్నారు. మనకు ఒక హార్ట్ షేప్ లో మనకు ఒక 2 లైన్స్ లాగా 4 లైన్స్ ఇచ్చారు. మనకి ఇది ఒక స్కర్ట్ బోర్డర్ లాగా మనకి 4 లైన్స్ ని ఫామ్ చేశారు. దానిపైన మనకి ఏంటంటే ఎక్స్ట్రా బోర్డర్ గా మనకి ఇక్కడ ఎలిఫెంట్స్ ని మనకి డీర్స్ ని డిజైన్ చేశారనమాట. స్మాల్ సైజ్ బిగ్ సైజ్ లో ఒక బోర్డర్ లాగా మనకి డిజైన్ చేశారనమాట. శారీ మొత్తం కూడా మనకి ఇలాగే వస్తుంది. టోటల్ శారీ చూస్తున్నట్లయితే మనకి ఆ స్కర్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ మీద జరీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది, బ్లాక్ కలర్ కాంబినేషన్. మనకి ఈ కుప్పటంలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి మనకి డైలీ కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ప్రతి డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 5850 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5850 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి చెట్టినాడు సిల్క్ అనమాట. చెట్టినాడులో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. అందులో మనకు ఒక డిజైన్ ఇది మనం ఇప్పుడు చూస్తున్నది. ఇప్పుడు ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. క్రీమ్ కలర్ బేస్ మనకి పళ్ళు అంతా కూడా దానిపైన జరీతో క్రాస్ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ 2 సైడ్స్ కూడా మనకి పింక్ కలర్, డార్క్ మజంతా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. పింక్ కలర్ 2 సైడ్స్ పళ్ళు పార్ట్ అది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ అనేవి మనకి కడీ బోర్డర్స్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ప్లెయిన్ కడీ బోర్డర్స్. బేస్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ మీద వీవింగ్ లోనే మనకి బుటీస్ లాగా మనకి ఇక్కడ చిన్న చిన్న పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి డిజైన్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా థ్రెడ్ వర్క్ ఉంటుంది మనకి టోటల్ గా. అలాగే మనకి పైన ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. సేమ్ కంటిన్యూ అవుతుంది. మనకి క్రీమ్ మీద పింక్ అనేది ఏంటంటే మంచి కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్ తీసుకున్నారు. బేస్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్, హ్యాండ్స్ కి కడీ బోర్డర్ ఉంటుంది. దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి, డిజైన్స్ ఉంటాయి. మనం ఒకసారి కలర్స్ చూద్దాం. సేమ్ డిజైన్ లో కలర్స్ చూద్దాం అనమాట. సారీ బేస్ వచ్చేసి మనకి బ్లూ కలర్, దానిపైన పింక్ కలర్, లైట్ పింక్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ ఉంటుంది. సేమ్ డిజైన్ ఉంటుంది. కలర్ అనేది మనకి చేంజ్ ఉంటుంది అనమాట. ఇది ఒక కలర్ ఇచ్చారు మనకి. ఇంకొకటి నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ షేడ్ వస్తుంది మనకి, ప్యారెట్ గ్రీన్ షేడ్. పళ్ళు అనేది డిజైన్ చేంజ్ అయింది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే శారీ డిజైన్ సేమ్ ఉంటుంది. ప్యారెట్ గ్రీన్ మీద మిడిల్ పార్ట్ లో జరీ ఇచ్చేసి 2 సైడ్స్ ఫ్లవర్ బోర్డర్, క్రాస్ థ్రెడ్ బోర్డర్ ఇచ్చారు ఆరెంజ్ తో. శారీ అంతా కూడా మనకి ఏంటంటే ఆరెంజ్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్ మీద ఆరెంజ్ కలర్ తో సేమ్ డిజైన్. బోర్డర్స్ కూడా మనకి కొంచెం స్మాల్ సైజ్ బిగ్ సైజ్ ఇచ్చారు కడీ బోర్డర్స్. ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉంటాయి? ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 1425 రూపీస్ పడుతుంది. దీంట్లో మనకి కలర్స్ అంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి, కలర్స్ కూడా ఉంటాయి. మనం 3 కలర్స్ మాత్రమే చూసాం. ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ పైన మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1425 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి సమ్మర్ కోటాలో మనకి డిజైనర్ పార్టీ వేర్ అన్నమాట. మనకి కొంచెం ఫ్యాన్సీ లాగా ఉంటుంది కోటాలో. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. గ్రే కి మనకి పళ్ళు వచ్చేసరికి పీచ్ కలర్ కాంబినేషన్, దాని పైన అంతా కూడా గ్రే వచ్చేటట్లు మనకి ఫ్లవర్ క్రీపర్ ఇచ్చారనమాట. మనకి షార్ట్ పళ్ళు ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి గ్రే కలర్ మీద కొంచెం మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ క్రీపర్, 2 సైడ్స్ గ్రీన్ బోర్డర్ ఉంటుంది. ఇది మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్ అనేది మనకి సేమ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. కింద సైడ్ చూసినట్లయితే మనకి సేమ్ డిజైన్, అవుట్ సైడ్ అనేది మాత్రం పీచ్ కలర్ తీసుకున్నారు. పైన గ్రీన్ కలర్ ఉంది కాబట్టి కింద వచ్చేసరికి మనకి పీచ్ కలర్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ గ్రే కలర్ మీద మల్టీ కలర్ తో లీఫ్ డిజైన్ ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ ఒక లీఫ్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్, గ్రీన్ కలర్, అలాగే మనకి గోల్డ్ కలర్. అంటే ఫ్లవర్స్ కూడా మనకి లీఫ్స్ అనేవి కూడా మనకి షేప్స్ డిజైన్ చేశారనమాట. మనకి శారీ అంతా కూడా మనకి ఈ కలర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. డిజైన్ అనేది బేస్ మాత్రం గ్రే కలర్ ఉంది. పళ్ళు ఏదైతే డిజైన్ ఉంటుందో పీచ్ కలర్ తో గ్రే కలర్ డిజైన్, అలాగే మనకి బ్లౌజ్ కూడా సేమ్ డిజైన్ తో కంటిన్యూ అవుతుంది అనమాట. దీనిలో కలర్స్ దీంట్లో మనకి సేమ్ డిజైన్ లో కూడా కలర్స్ ఉంటాయి. డిజైన్ చేంజ్ లో కూడా మనం కలర్ చూద్దాము. ఇలా ఉంటుంది, బాగుంది.
ఇది కొంచెం స్మాల్ సైజ్ లో ఉంటుంది డిజైన్ అనేది. డిజైన్ స్మాల్ సైజ్ ప్లస్ బోర్డర్స్ కూడా మనకి వేరియేషన్ ఉంటుంది అనమాట. పైన లైన్స్ బోర్డర్, కింద వచ్చేసరికి మనకి క్రీపర్ బోర్డర్, కాంట్రాస్ట్ గా బ్లూ కలర్ తీసుకున్నారనమాట. దీనికి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చింది. అలాగే బ్లౌజ్ చూసినట్లయితే గ్రే కలర్ ప్లెయిన్, బ్లూ కలర్ బోర్డర్ వస్తుంది. ఓకే, దీంట్లో మనకి డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే మనకి కలర్ చాయిస్ కూడా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 2540 రూపీస్ పడుతుంది. 2540 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బెనారస్ పట్టు అనమాట. పట్టులో మనకి కొంచెం డిజైనర్, అంటే చాలా మంది ప్లెయిన్ బోర్డర్స్ హెవీగా బెనారస్ బోర్డర్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ గా మనకి ఈ శారీస్ వస్తున్నాయి. పళ్ళు టోటల్ గా గోల్డ్ కలర్ టిష్యూ తీసుకున్నారు, దానిపైన మనకి చంద్రకాంత్ కలర్ తో మనకి లీఫ్ డిజైన్, ఫ్లవర్ క్రీపర్, మిడిల్ పార్ట్ అంతా కూడా బెనారస్ డిజైన్, మనకి ఒక మ్యాంగో డిజైన్ బాక్సెస్ లో మళ్ళీ లోపల ఒక డిజైన్ ఇచ్చారు. శారీ పళ్ళు అంతా కూడా మనకి కలర్ఫుల్ గా ఉంటుంది. శారీ చూస్తున్నట్లయితే మనకి రెడ్ కలర్ ప్లెయిన్ కలర్ మిడిల్ పార్ట్ అంతా కూడా, పైన బోర్డర్స్ వచ్చేసరికి బెనారస్ బోర్డర్, పళ్ళులో ఏదైతే వన్ ఆఫ్ డిజైన్ ఉంటుందో మనకి 2 వేరియేషన్ ఉన్న డిజైన్ బోర్డర్ గా ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది మనకి 2 సైడ్స్ కూడా ఉంటుంది. ఓకే, సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా టోటల్ గా ప్లెయిన్ కాకుండా సెల్ఫ్ లైన్స్ అనేవి మనకు ఇచ్చారనమాట, బేస్ మనకి కనిపించేటట్లు. దీనికి వచ్చేసి బ్లౌజ్ అనేది మనకి సేమ్ ఇస్తారు, రన్నింగ్ బ్లౌజ్ సేమ్ ఇచ్చారు, రెడ్ కలర్ ఇచ్చేసి బోర్డర్ సేమ్ ఇచ్చారనమాట. దీనిలో కలర్స్ ఉన్నాయి, కలర్స్ ఉంటాయి. ఇది ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్. దీనికి కూడా మనకి పళ్ళు అనేది బెనారస్ డిజైన్ తో పళ్ళుని ఇచ్చారనమాట. ఓకే, డిజైన్ చేంజ్ ఉంటుంది మనకి. ఫ్యాబ్రిక్ ఇక్కడ లైన్స్ కూడా కొంచెం డిజైన్ ఉంటుంది, బోర్డర్ కూడా కాంట్రాస్ట్ గా. రన్నింగ్ బ్లౌజ్, కల్నేతలో రన్నింగ్ బ్లౌజ్. ఇది డార్క్ వీట్ కలర్ కాంబినేషన్, దీనికి కలర్ కూడా వస్తుంది. దీనికి పింక్ కలర్ ఇచ్చారు, అంటే చాలా మంది లైట్ కలర్ కి ఈ పింక్ కలర్ అనేది చాలా బాగుంటుంది. మనం ఫస్ట్ చూసినటువంటి డిజైన్ పళ్ళు మనకి ఇక్కడ కంటిన్యూ అవుతుంది, బోర్డర్స్ ఇట్లా ఇచ్చారు. దీనికి ఏంటంటే సేమ్ అండి, అంటే రన్నింగ్ బ్లౌజే ఉంటుంది. ఈ సారీస్ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 2550 రూపీస్ పడుతుంది. 2550 రూపీస్ కి ఈ సారీ. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి మనకి సమ్మర్ కోటా స్పెషల్ చూస్తున్నాం. సమ్మర్ కోటా పార్టీ వేర్, కొంచెం పార్టీ వేర్ కి కూడా బాగుంటుంది. ఇక్కడ మనం చూస్తున్న కలర్ కాంబినేషన్ క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్, అందులో ఇక్కత్ డిజైన్ ఇచ్చారు మనకి కోటాలో అన్నమాట. ఇక్కడ బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి కోటా వీవింగ్ కోటా బోర్డర్స్ ఇచ్చారు మనకి, బ్లాక్ తో మనకి సెల్ఫ్ వీవింగ్ లోనే పోల్కా డాట్స్ డిజైన్ ఉంటుంది. కింద ప్రింటెడ్ ఇచ్చారు మనకి లీఫ్ ప్రింట్ సపోటా కలర్ మీద. ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. డిజైన్ చూస్తే శారీ డిజైన్ మనకి ఇక్కత్ డిజైన్ అనేది మనకి జిగ్జాగ్ లాగా డ్రాప్ డిజైన్ హాఫ్ వరకు డిజైన్ చేశారు. కింద స్కర్ట్ బోర్డర్ లాగా ప్రింట్ అనేది మనకి చేంజ్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారు, దానిపైన జిగ్జాగ్ ఇచ్చారు, అంటే క్రీమ్ కనిపించేటట్లు మనకి డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది, ప్రింట్ ఇక్కత్ ప్రింట్ తో మనకి కోటా ఉంటుంది అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు మనకి. బోర్డర్ మాత్రం సారీలో ఏదైతే బోర్డర్ అదే బోర్డర్ మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. మొత్తం సారీ ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ కానీ డిజైన్స్, దీంట్లో మనం డిజైన్స్ చూద్దాం. డిజైన్స్ ఓకే, ఇది వచ్చేసి క్రీమ్ అండ్ రెడ్ కలర్, డిజైన్ చేంజ్ ఉంటుంది. బోర్డర్స్ అనేవి మనకి సేమ్ బోర్డర్స్ ఇస్తారనమాట. ఓకే, కలర్ అనేది వేరు కానీ మనకి బోర్డర్స్ మాత్రం సేమ్ బోర్డర్స్ వస్తుంది. ప్రింట్ అనేది ఇందాక ఇక్కత్ ప్రింట్ చూసాం కదా, ఇప్పుడు వచ్చేసరికి మనకి క్రాస్ ప్రింట్స్, కిందంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది అనమాట. అంటే డిజైన్ అనేది చేంజ్ ఉంటుంది మనకి, ఫ్లోరల్ ప్రింట్. ఇంకొకసారి దీనికి బ్లౌజ్ కూడా మనకి ప్రతి శారీకి కూడా డిఫరెంట్ గా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. సేమ్ మనకి హ్యాండ్స్ కి ఇదే డిజైన్ వచ్చిన బ్లౌజ్ వస్తుంది. ఓకే, ఇంకొక ప్రింట్ చూద్దాం మనం. ఇది బ్లాక్ లోనే మనకి ప్రింట్ అనేది చేంజ్ ఉంటుంది. ఇక్కడ చాలా సీనరీ లుక్ ఉన్నటువంటి ప్రింట్ ఇచ్చారు. బోర్డర్ మాత్రం బోర్డర్ అనేది సేమ్ ఉంటుంది మనకి. డిజైన్ కూడా చేంజ్ ఉంది. పైనంతా క్రీమ్ కలర్ మీదే మనకి కలర్ అనేది పైనంతా డాట్స్ డిజైన్, కింద చూస్తున్నట్లయితే డిజైన్ చాలా బాగుంటుందండి. మనకి గ్రే కలర్ తీసుకున్నారు, మనకి ఒక ప్రింట్ లాగా మనకి ఏంటంటే ఒక సీనరీ ప్రింట్ ఇచ్చారనమాట. బోర్డర్ అనేది సేమ్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉన్నాయి? ఇవి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇవి ఏదైనా గిఫ్ట్ పర్పస్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. 900 పడుతుంది అనమాట. ఓన్లీ 900 రూపీస్ కి ఈ డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి టోటల్ బ్రైడల్ కలెక్షన్ సారీస్, డిజైనర్ సారీస్ తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి 2 షోరూమ్స్ లో కూడా. అలాగే 2 షోరూమ్స్ లో మనకి హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంది. మీరు తప్పకుండా ఒకసారి మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ కి విజిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది
ఆర్గంజా సిల్క్ వస్తుంది Organza. ఆర్గంజాలో మనకి షేడెడ్ శారీ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ బోర్డర్ షోల్డర్ పార్ట్ చూస్తున్నాం. జస్ట్ మనకు ఒక 4-5 లైన్స్ లాగా జెరీ లైన్స్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి 2 షేడ్స్ ఏంటంటే పైన హాఫ్ పార్ట్ వరకు కూడా మనకి పింక్ కలర్ తీసుకున్నారు, కింద హాఫ్ పార్ట్ మనకి రెడ్ కలర్ ఇచ్చారనమాట. షేడెడ్ ఉంటుంది. పైన అంతా కూడా బుటీ స్టైల్. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి కాంతా వర్క్ లాగా మనకి పెటల్స్ అంతా కూడా ఆరెంజ్ కలర్, కింద లీఫ్ వచ్చేసరికి పింక్, గోల్డ్ కలర్ పింక్, ఇట్లా 2 కలర్ కాంబినేషన్ లో పైన అంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా బుటీస్ లాగా డిజైన్ చేశారు. కింద రెడ్ కలర్ ఏదైతే షేడ్ ఉంటుందో దానిపైన మనం చూస్తున్నట్లయితే మొత్తం కూడా మనకి ఒక బిగ్ సైజ్ బంచెస్ ఇచ్చారనమాట. మనకి ఇక్కడ క్రీపర్ అంతా కూడా పింక్ కలర్, ఆరెంజ్ కలర్ పెటల్స్, ఇక్కడంతా కూడా గోల్డ్ కలర్, ఇట్లా మనకి ఏంటంటే బిగ్ సైజ్ ఇచ్చారు. ఆ రెడ్ కలర్ ఉన్న పార్ట్ అంతా కూడా మనకి టోటల్ చూస్తున్నట్లయితే శారీ అంతా కూడా మనకి అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది, కింద సైడ్ బోర్డర్ అంతా కూడా. ఓకే, ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చేసి మనకి సింగిల్ కలర్, కింద బోర్డర్ ఏదైతే రెడ్ కలర్ ఉందో సేమ్ అదే షేడ్ తో మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్ కి లైన్స్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారనమాట. దీంట్లో మనం కలర్ చాయిస్ ఉంటుంది. కలర్స్ ఒకసారి కలర్స్ చూద్దాం. ఇక్కడ మనకి మ్యాంగో ఎల్లో షేడ్ ఇచ్చారు, కాంట్రాస్ట్ గా ఉంటుంది, ప్లస్ కలర్ఫుల్ గా కూడా డిఫరెంట్ కాంబినేషన్ ఉంటుంది. మనకి డిజైన్ అనేది సేమ్ డిజైన్ తోనే మనకి కంటిన్యూ చేశారనమాట. ఇక్కడ వచ్చేసరికి ఎల్లో కలర్ ప్లెయిన్ బ్లౌజ్, కింద ఉన్నటువంటి షేడెడ్ ఇచ్చారు. ఇంకొక కలర్ వచ్చేసి పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. మనకి బేస్ శారీ వచ్చేసి రెడ్ ఇచ్చారనమాట. దానికి కింద కాంట్రాస్ట్ గా మనకి పింక్ కలర్ తీసుకున్నారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి కింద ఉన్నటువంటి కలరే వస్తుంది. 3 కలర్స్ ఇట్లా మనకి షేడెడ్ లో ఇచ్చారు. ఇంకా కలర్స్ ఉంటాయండి, ఇంకా కలర్స్ ఉంటాయి. నేను 3 కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్, 1350 రూపీస్. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1350 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి ఇంకా కలర్ చాయిస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి ఇది సాఫ్ట్ సిల్క్ అండి, చాలా స్మూత్ ఉంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. మనకి టోటల్ గా బ్లాక్ అండ్ వైట్ తో పళ్ళుని డిజైన్ చేశారు. ఇక్కడ మనకి రాధాకృష్ణుల లాగా డిజైన్ చేసి దానికి అవుట్ లైన్ అంతా కూడా చెక్స్ ని డిజైన్ చేశారనమాట. 2 సైడ్స్ కూడా మనకి బ్లాక్ మీద కలంకారీ లాగా క్రేపర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి క్రేపర్ బార్డర్ ఉంటుంది. శారీ చూస్తున్నట్లయితే మనకి ఆలివ్ గ్రీన్ కలర్, మనకి ఇది పైన బోర్డర్ కూడా మనకి గ్రీన్ మీద వైట్ ప్రింట్ ఇచ్చారు, బ్లాక్ మీద వైట్ మీద బ్లాక్ కలర్ క్రేపర్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు ప్లెయిన్. కింద బోర్డర్ అనేది మనకి స్కర్ట్ బోర్డర్ లాగా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అంటే పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ మనకి ఇక్కడ రాధాకృష్ణుల్ని మనకి డిజైన్ చేశారనమాట. ప్రింట్ అనేది వైట్ అండ్ బ్లాక్ కలర్ తో బ్లాక్ బేస్ మీద మనకి ప్రింట్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఈ ప్రింట్ ఉంటుంది. ఓకే, మనకి దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి. అంటే ఈ గ్రీన్ కలర్ బదులు మనకి కలర్స్ కూడా ఉంటుంది అనమాట. బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్ ఇవ్వకుండా ప్రింటెడ్ ఇచ్చారు. అంటే లైట్ గ్రీన్ కలర్ కి డార్క్ గ్రీన్ కలర్ తో మనకి క్రీపర్ ప్రింట్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ లో, దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి మనకి. ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే ఫేసెస్ ని ప్రింట్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి షేడెడ్ లాగా తీసుకున్నారు, మంచి బ్రైట్ గా ఉన్నటువంటి గ్రీన్ కలర్. టోటల్ గా మనకి షేడ్ ఇచ్చారు అనమాట. ఇలా ఫేసెస్ డిజైన్, అలాగే బోర్డర్స్ లో కూడా మనకి ఫేసెస్ డిజైన్ ఉంటుంది 2 సైడ్స్. బ్లౌజ్ కూడా మనకి పళ్ళు ఏదైతే డిజైన్ ఉందో సేమ్ డిజైన్ ని బ్లౌజ్ కి ఇచ్చారనమాట. అంటే టోటల్ గా మనకి వేసుకున్నప్పుడు ఏంటంటే కాంట్రాస్ట్ గా వేరియేషన్ ఉంటుంది. ప్రతి ఒక్క డిజైన్ లో కూడా కలర్స్ ఉంటాయి, డిజైన్స్ ఇంకా డిఫరెంట్ ఉంటాయి. నేను 2 డిజైన్స్ మాత్రమే చూపిస్తాను. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి ఓన్లీ 615 రూపీస్ పడుతుంది. 615 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. పెట్టుబడికి చాలా కంఫర్టబుల్ రేంజ్, ప్లస్ మనకి చూడడానికి కూడా చాలా రిచ్ గా కనిపిస్తుంది. సారీ మొత్తం కూడా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కుప్పటం సిల్క్. మనం కుప్పటంలో చాలా డిజైన్స్ చూసాం కదా, ఇది కూడా ఒక డిఫరెంట్ డిజైన్ అన్నమాట. డిజైనర్ గా ఉంటుంది. పళ్ళు అనేది టోటల్ గా మనకి పింక్ కలర్ కాంబినేషన్, లీఫ్ లో మనకి డాట్స్ వచ్చేటట్లు డిజైన్ చేశారు పళ్ళు పాటు. శారీ అంతా కూడా మనకి పైన బోర్డర్ కుప్పటం బోర్డర్ పింక్ కలర్ ప్లెయిన్, కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు ప్లెయిన్. కింద బోర్డర్ అనేది మనకి డిజైనర్ గా పింక్ కలర్ మనకి ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు, పట్టు బోర్డర్. దానిపైన మనకి